అగస్త్యస్య పిరమిడ్ మరియు జూమ్ అధినేత్రి మన పిఎంసికి బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రభావతి మేడం గారు. వారిద్దరి మెసేజ్ తీసుకుందాం. ఆ తర్వాత మన పునాది రాళ్ళ యొక్క జ్ఞాన సందేశం తీసుకుందాం. ఆ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్తో మనం క్లోజ్ చేసుకుంటాం ప్రోగ్రాం. ఇలా కొనసాగిద్దాం మిత్రులారా. ఒకసారి గట్టిగా చప్పట్లతో పవన్ గారిని, ప్రభావతి గారిని. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. భూమాత ఉన్నతికి, భూమాత ఆనందానికి, భూలోకం ఉన్నతికి, భూలోకం ఏకత్వానికి, జగత్ ఉన్నతికి, జగత్ ఏకత్వానికి, ప్రకృతి పరిరక్షణకు, ప్రకృతి పరిశుద్ధతకు మన గురువు గారైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి సంకల్పం మేర ధ్యాన జగత్ శాఖాహార జగత్ పిరమిడ్ జగత్ లక్ష్యంలో ప్రపంచ శాంతి ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతిలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాలో అత్యద్భుతంగా జరుగుతున్నందుకు పిఎంసి టీం వారికి, ఇక్కడికి వచ్చిన దేవుళ్లకు, యూట్యూబ్లో వీక్షిస్తున్న దేవుళ్లకు అనంత కోటి ఆత్మధన్యవాదం చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మస్వరూపులకు అందరికీ ఒకసారి శతకోటి కృతజ్ఞతలు. ఈరోజు ఇంత చక్కగా మనం ఈ హాల్లో ఏసీలో కూర్చొని చక్కగా ధ్యానం చేస్తున్నామంటే ఇందుకు కారణమైనటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం మాస్టర్స్. నా పేరు ప్రభావతి, మాది జమ్మలమడుగు. జమ్మలమడుగు అంటేనే పత్రి సార్కి ఎంతో ఇష్టమైన ఊరు. చిన్న పాప పత్రి సార్ చిన్న కూతురు ఫారెన్ నుండి ఇంటికి వచ్చినాక నాన్న ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దామా అంటే జమ్మలమడుగు వెళ్దామా అనేవాడంట. నన్ను అడిగింది ఒకసారి, ఏంటమ్మా మీ ఊర్లో ప్రత్యేకత ఏంటి? జమ్మలమడుగు అంటాడు మా డాడీ అని. మా జమ్మలమడుగులో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే 2 పిరమిడ్లు ఉన్నాయి. ఒకటి అగస్త్యముని, గైబుసవలి, దత్తాత్రేయుడు, తర్వాత గుర్రప్ప స్వామి. వీళ్ళు భౌతికంగా నడియాడినటువంటి ప్లేస్ అది. అప్పుడు పత్రిసారు కూడా ఆ టైంలో అక్కడ ఉన్నాడంట. పత్రిసారు ధ్యానానికి రాకముందు కోరమండల్ ఫర్టిలైజర్స్లో పనిచేసేటప్పుడు అక్కడ ఒక గెస్ట్ హౌస్ తీసుకొని మైలవరంలో అక్కడ ఉండేవాడంట సారు మంత్ ఎండింగ్లో. అందుకు పత్రిసారికి తెలుసు. అలానే జమ్మలమడు దగ్గర ఒకటి గొనిగినూరు అని ఉంది. అక్కడ కూడా ఒక కోహినూరు వజ్రం లాంటి పిరమిడ్ నాకు మధ్యలో ఆగిపోయింది అని నాకు చెప్పి దాన్ని నువ్వు నాకు గిఫ్ట్గా ఇస్తావా అని అడిగాడు. సార్ అనుకున్నట్లుగానే దాన్ని తయారు చేసి అంత రెడీ లోపే సారు ఉన్నతలోకాలకు పోవడం జరిగింది. కానీ సార్కు గొప్పగా ఆ పిరమిడ్ కట్టి సార్కు మేము బహుమతిగా ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మాస్టర్స్, మేము ఈ అగస్త్య పిరమిడ్లో చక్కగా అక్కడ ఇన్ఛార్జ్గా ఉంటూ నేను జమ్మలమడుగుకి చక్కటి ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. అంటే ఇది గొప్పగా చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు ఇలా చెయ్యాలి అని. పత్రి సార్ నాకు మాట చెప్పాడు, జమ్మలమడుగు కూడా కొట్టల్లాగా చేస్తావా అని. అలానే చెయ్యాలని సంకల్పంతో నేను రోజుకి వచ్చి 6 నెలలు అయింది మాస్టర్స్. సారీ, ఇక్కడ మాట్లాడుతుంటే భయం వేస్తూ ఉంది. 6 సంవత్సరాలు అయింది నేను వచ్చి. మాది ఒక రాజకీయ కుటుంబం. ఇంద్రా సినిమాలో ఎలా ఉంటుందో ఇక్కడ చంపితే చనిపోయిన భార్య గాజులు తీయాలంటే అక్కడ చంపి ఇక్కడ గాజులు తీయాలి. అంటే ఇద్దరు ఒకే రోజు తీయాలి గాజులు. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చాను నేను. కానీ పత్రి సార్ ఒకసారి చెప్పాడు, సార్ నేను ఇంత సేవ చేస్తూ ఉన్నానే, మరి నాకు ఎందుకు ఇలాంటి కష్టాలు వచ్చాయంటే నేను ఎన్ని రోజులతో స్కెచ్ చేస్తానా ఆ కుటుంబం నుండి ఒక పర్సన్ తీసుకురావాలని. ఆ పర్సన్ నువ్వే అని చెప్పాడు నాకు సారు. కాబట్టి వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలా నేను ధ్యానంలోకి రావడము, నేను 2 years మాస్టర్స్, నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. 2 years నా కష్టాన్ని నేను బయటపడాలని చెప్పేసి పత్రి సార్ నా దగ్గర నుండి ఏం కోరుకున్నాడు అని చెప్పి నేను రోజుకి 2 గంటలే నిద్రపోతూ 2-2.5 గంటలు నిద్రపోతూ 2 years నేను ధ్యానం చేశాను. అలా చేసినప్పుడు నాకు ఏమొచ్చింది ధ్యానంలో అనుకుంటే ఇప్పుడు తెలుస్తుంది నాకు. పత్రి సార్ బాడీ వేకేట్ చేసేటప్పుడు, రేపు బాడీ వేకేట్ చేస్తాడు ఆయన, ముందు రోజు నేను పవన్ అన్న పోయాము అక్కడికి. అప్పటికి 4 సార్లు పోయి వచ్చాను నేను. 5వసారి ఎందుకు అన్న, ఒక్కసారి వెళ్ళొస్తామా అన్న అంటే అక్క పదాంబా అన్నాడు. అంతవరకు సారు తల ఇలా పెట్టేసుకొని ఉన్న సారు మేము 5వసారి పోయేలోపు ఇలా పిలిచాడు, తల పైకెత్తి ఇలా పిలిస్తే మేమేనా సార్ అంటే మేము ఇద్దరం వెళ్ళాము. మాతో పాటు ఇంకొక బాబాయ్ ఉన్నాడు. అప్పుడు సార్ ఏం చేశాడంటే పవన్ అన్నకు నాకు ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి
ఇలా అన్నాడు. ఆ రోజు ఇచ్చిన ఆ ఎనర్జీ ఈరోజు ఇంత చక్కగా మేము ఒక అగస్త్య జూమ్ నడుపుతూ ఉన్నాము. ఆ జూమ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఎక్కడ ఏదున్నా మా కుటుంబంలో 1350 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 130 మంది ప్రతిరోజు వస్తారు జూమ్కి. ఉదయం 4 గంటలకు జూమ్ స్టార్ట్ చేస్తే 8 వరకు మన పవనన్న సాంగత్యంలో జరుగుతుంది. సాయంకాలం 8 నుండి మళ్ళీ 9:30 వరకు పవనన్న రాత్రి ఒక జరుగుతుంది. దీని ద్వారా మేము పత్రిసారి ఏవైతే నాకు చెప్పాడో ఆ కార్యక్రమాలని చేస్తూ మేము ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ ప్రతి ప్రోగ్రాంకు కూడా మేము మా వంతు సహాయం చేస్తూ పత్రిసారి ఏం చెప్పాడో ఆ బాటలో నచ్చడానికి మేము శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాము. ఈరోజు భూమి మీద మనం ఉన్నాము అంటే ఆయన పెట్టినటువంటి ఆ శ్వాస మీద ధ్యాస అనే జ్ఞానంతో జీవిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రభావతి గారికి, పవన్ గారికి గట్టిగా చప్పాలు కొడదామా? నెక్స్ట్ ధ్యాన శివోహం బ్యానర్ ఒక్కటి ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత వెంటనే మనం పునాది రాళ్ళు కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదాం. కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎదురు చూస్తున్నారు. ధ్యాన శివోహం జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి శతకోటి ప్రణామాలు. మన పిఎంసి ఛానల్ బృందానికి శతకోటి ప్రణామాలు. 2027 మార్చ్ 5, 6, 7 మన ధ్యాన శివోహం శివరాత్రి సందర్భంగా మనం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆహ్వానం, తప్పకుండా రావాలి. అందరికీ ఆహ్వానం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ అండి. చప్పలు కొడదాం. థ్యాంక్ యూ మేడమ్స్. థ్యాంక్ యూ ఆల్. ధ్యాన శివోహం 2. ఎస్ అండి, థ్యాంక్ యూ ఆల్. సో నెక్స్ట్ కార్యక్రమాల్లోకి వెళ్దామండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిఎస్ఎస్ఎం ఆవిర్భవించడానికి ఎంతో కృషి సల్పారు. మరి ఆ సమయంలో ఆయనతో పాటు నిలబడి ఒక పునాది రాయిగా ఉపయోగపడిన మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. మరి అందులో మనకి కృష్ణమూర్తి గారు ఒకరు. అంత గొప్ప సేవామూర్తి. మరి మొట్టమొదటిగా విరాళాన్ని ఇచ్చారట ఆయన శంకుస్థాపన సమయంలో. మరి వారిని ఇప్పుడు మనం సాదరంగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. కల్లాం కృష్ణమూర్తి గారిని. గట్టిగా చప్పట్లు. మరి సార్తో పాటు మొట్టమొదటి నుంచి ఉన్న పునాది రాళ్ళు అంటే మరి ఎంత అద్భుతమైన మాస్టర్స్ చూడండి. వీళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి కూడా. మరి అలాంటి మాస్టర్స్కి మనం ఘనంగా ఆహ్వానం పలకాలి. సభకు నమస్కారం. నా పేరు చింతా కృష్ణమూర్తి ఇంటర్ సొసైటీలో, మాది కర్నూలు డిస్టిక్ డోను. నేను 1995లో ధ్యాన పరిచయం జరిగింది. ఒక బ్యాక్ బోన్ నొప్పి ద్వారా అప్పటికే చాలా ఖర్చు పెట్టాను. ధ్యానంలో తగ్గిపోతే పత్రికారిని ఒకరోజు మా డోన్కు క్లాస్కి వస్తే, సార్ నేను ఒక పిరమిడ్ కడతాను సార్ అని చెప్పాను. మాది పాత ఇల్లు ఉంటే పైకి తీసుకొని వెళ్ళాను. సాయంత్రం 6:30, 7 అయింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది, అయ్యో పెద్ద ఆయన ఇంత దూరం పిలిపించాను, ఇక్కడ నేను ఎలాగ పిరమిడ్ కడతాను. భుజం తట్టి కట్రా అన్నాడు. ఆ స్ఫూర్తితో అనుకోకుండా ఒక 10 సెంట్ల ఇండ్లలో నేను మంచి 2003లో రూఫ్టాప్ పిరమిడ్ కట్టడం జరిగింది. ఇది నా ధ్యాన పరిచయం. నాకు చాలా రకాల అవకాశాలు వచ్చాయి ధ్యాన పరిచయానికి. కర్నూలు మేము స్టార్టింగ్లో చాలామంది పునాది రాళ్ళు ఉన్నారు సొసైటీలో. సీనియర్స్కి తప్పితే ఎవరికి తెలియదు. కర్నూలు పరమేశ్వర రెడ్డి గారు, ఆంజనేయ శర్మ, పాల్ విజయకుమార్ గారు, శ్రీకాంత్, శ్రీనాథ్, అటు సైడ్ పోతే రవిశర్మ, నందవరంలో సంగాల రాముడు, వెంకటేషు, ఇలాగా వైజయ శర్మ గారు, తర్వాత వాళ్ళ తమ్ముడు ప్రసాద్ గారు, చంద్రశేఖర్ శర్మ గారు, పల్లెలు రాత్రులు బండ్లేసుకోవడం, తిరగటము, ధ్యాన ప్రచారాలు చేయటము. ఆ సంఘాల నాగల్దిన్య, నందవరం ఆ ఏరియా వాళ్ళైతే ధ్యాన చక్రం కర్నూలులో జరిగిందంటే ఒక్క నెల రోజులు గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళు. అప్పట్లో
ఆర్థికంగా మనం పెద్దగలేం, కానీ చాలా అద్భుతంగా కర్నూలులో ధ్యాన చక్రాలు చేయడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా పిరమిడ్ మాస్టర్సు మనకి ఇప్పుడు మీ కొత్త వాళ్ళకి తెలియదు. సో నేను ఈ సభాముఖంగా ఏం కోరుకుంటున్నా అంటే, మీరు మీ పిల్లలకి ధ్యాన పరిచయం చేసి ఇలాగ క్లాసులకు తీసుకొచ్చి వారికి కూడా ఆత్మానందం పొందించి వాళ్ళు మనోస్థైర్యంతో పెంచుతూ మీరు నెక్స్ట్ జనరేషన్కు మీరు పిల్లల్ని కానుకగా ఇవ్వాలా. ఎందుకంటే ప్రతి గుళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని ఆచార్యులుగా కింది వాళ్ళకి ఇస్తూ ఆ వంశపరంపరంగా అది చేస్తూ వస్తారు. మన జనరేషన్ అంతా ఇప్పుడు అంతా చూసే 50-60 ఏళ్ళలో ఉన్నాము. మన పిల్లల్ని కూడా ఇలాంటి దానికి పిలుచుకొచ్చి చేయడం అనేది జరగవలసిందిగా కోరుచున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. పత్రిజీ చెప్పినటువంటి పాఠాల్లో ముఖ్యంగా మనం గమనించవలసింది, అన్ని సిద్ధుల కంటే ముఖ్యమైన సిద్ధి ఏమిటంటే కామన్ సెన్స్ అనే పదం వాడతారు. టైం మేనేజ్మెంట్ చేయడంలో ఎంతగా ఆయన ఎన్నిసార్లు చెప్పారో అలా చెప్పారు. అలాగే మన చింత కృష్ణమూర్తి గారు చెప్పాలంటే పత్రికతో ఆయనకున్న సాంగత్యం ఒక రోజుల్లో చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు అనంతపురం నుంచి సంపత్ కుమార్ అడ్వకేట్ గారు వచ్చి ఉన్నారు, మరి మేడం గారు వైదేహి మేడం గారు వచ్చి ఉన్నారు. మరి వీళ్ళంతా ఏంటంటే సమయభావం వల్ల ఎక్కువసేపు మాట్లాడిపోయినప్పటికీ కూడా బట్ వచ్చేటటువంటి యూత్కి ఆదర్శంగా ఉండాలి కాబట్టి వారందరూ మనం పునాది రాళ్ళనే శీర్షికలో ప్రవేశపెట్టుకుంటున్నాం. సో థ్యాంక్ యూ చింత కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు. మరి చింతా కృష్ణమూర్తి గారు పత్రిజీతో నడయాడి పునాది రాయిగా ఉండి ఎంతో అద్భుతమైనటువంటి వర్క్ చేశారు. మరి వారికి మనం సన్మానం చేసుకోవాలి. సిద్ధా నాగేశ్వరరావు గారు పిఎంసి డైరెక్టర్ గారు, వారిని ఆహ్వానించుకుందాం వేదిక మీదకు సన్మానం చేయడానికి. గట్టిగా చప్పట్లతో. కల్లూరి భవానీ రామారావు గారు పోషకులు. మరి మనకి ప్రపంచ శాంతి కోసం జరిగే ధ్యాన మహాయజ్ఞానికి సహాయ సహకారాలు అందించారు. వారికి మనం సర్టిఫికెట్ని సగర్వంగా అందజేస్తున్నాము. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే చిన్నారులు యశస్విని, శ్రీ కార్తీక, సహస్రార, సాయి సంజయ్ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీ కె రామారావు గారు మహారాజు పోషకులు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వీరికి సర్టిఫికెట్స్ ఇవ్వడానికి మనం పులి రామ్మోహన్ రావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గట్టిగా చప్పట్లు కొడదామా అండి. ధ్యాన మహాయజ్ఞం 2కి ఎంతో చక్కగా సహకారం అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వారి కుటుంబ సభ్యులే పోషకులు, మరి మహారాజా పోషకులుగా మరి మనకి ఎంతో సహాయ సహకారాలు అందించారు. మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులు.